హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. ఈ రోజు నుంచే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ పేరు జ్యోతి కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఊర్లో సత్తమ్మ తల్లి పండుగ, అలాగే గురు పౌర్ణమి కూడా. అలాగే పూర్ణం బూరెలు తయారు చేయు విధానం చూడండి. ఇదిగోండి రెసిపీ. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినపగుళ్ళు వేసి మిక్సీ నైట్ నానబెట్టుకోవాలి. దాన్ని శుభ్రంగా ఉదయాన్నే కడిగేసి మిక్సీ పట్టి దాంట్లో కొంచెం బెల్లం, కొంచెం ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పూర్ణం బూరెలు ఇదిగోండి. శనగపప్పు నైట్ నానబెట్టి అది శుభ్రం నానిన తర్వాత మిక్సీ పట్టేసి, నానిన తర్వాత ఉదయాన్నే లేచి ఉడకబెట్టి మిక్సీ పట్టుకొని దాంట్లో పంచదార, చిన్న గ్లాసుడు పంచదార వేసి మిక్సీ పట్టేసి శుభ్రంగా యాలకుల పొడి అది వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా పూర్ణం బూరెలు చేసుకోవాలి. అది పూర్ణపు ఉండలు చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి. వీటిని పూర్ణం ఉండ దాంటిని ఇదిగో ఇందులో వేయాలి. ఇలా పైకి తీసుకుని ఇందులో ఇలా వేయడమే. అది చూడండి, మన పూర్ణం బూరెలు రెడీ అవుతున్నాయి. దాన్ని మళ్ళీ ఇలా తీయాలి. ఇంకొకటి వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పూర్ణం బూరెలు తినడానికి చాలా తియ్యగా, క్రిస్పీగా ఉంటుంది. ఇది చూడండి, తిరగేస్తున్నాను బూరెల్ని. గ్యాస్ స్టవ్ ఇలా మీడియంలో పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోయి మాడిపోయి చాలా నల్లగా అయిపోతాయి బూరెలు. చూసుకోండి, ఇదిగోండి చూడండి, చాలా స్వీట్గా ఉండే బూరెలు రెడీ. దయచేసి నా వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు రాదు ఏమనుకోకండి. మా మమ్మీ వాళ్ళు నేను చెప్తున్నానండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ జ్యోతి కిచెన్. చూడండి ఫ్రెండ్స్, నేను వండిన బూరెలు, పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో చూడండి. ఎంత సాఫ్ట్గా, టేస్టీగా, స్వీట్గా ఉన్నాయో చూడండి. నోట్లో ఇలా వేసుకోగానే కరిగిపోతాయి, అంత టేస్ట్గా ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి.